సార్ ఇది మన ఫేవరెట్ పిల్ల అనమాట. సో మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తుంది. దా కమింగ్. చూసారా, ఇది మనకు ఇప్పుడు చూపించాను కదా షార్ట్లోను, ఆ పెట్ట పుట్టింది అనమాట. ఇది వచ్చి మనకు డబల్ బాడీ వచ్చింది. సో పిల్ల అయితే మీరు చూసుకోవచ్చు. డబల్ బాడీ వచ్చి కాకడాయ కింద వస్తుంది. చూసారా, దాని కళ్ళైనా పన్నైనా మంచి ఓటం అయితే ఉంది. మన పెద్ద పెట్ట కాడ అయితే పుట్టింది ఇది. సో పెద్ద పెట్ట అయితే ఆల్రెడీ పిల్లలు దీన్ని దించిన తర్వాత పెట్టాను, చూసారా, షార్ట్లో పెట్టాను. సో దానికి పుట్టింది అనమాట. ఇది మన దగ్గర ఉన్నది ఒక కాకిడాగ్ అయితే ఉండేది. సో దాని కింద క్రాస్ అయితే పుట్టింది. సో డబుల్ బాడీ వస్తుంది. పిల్ల అయితే మనకి బాగా మంచిగా అనమాట. ఎలాగంటే ఒకసారి మీరే చూడొచ్చు. దా దా తాడు ఏదైతే అయిపోయినా మన దగ్గర మెట్టవటం అయితే వస్తుంది అనమాట. ఇది సో భీమవరం బి టైప్లో. సో డబుల్ బాడీ వచ్చి మెట్టవటం అయితే వస్తుంది అనమాట. చూసారా, ఇదైతే ఫుల్ మెట్ట మోటర్ అనమాట. సో మనకైతే డబుల్ బాడీ వచ్చి కాకిడాగ్ అనమాట, ఫుల్ మెట్టవటం. సో దీని తల్లి ఆల్రెడీ చూపిస్తాను, పిల్లలతో ఉంది అది. సో ఇది వచ్చి మనకి బాగా మంచిగా అనమాట, మనకు దొరికిపోద్ది. సో ఇదైతే మనకి ఫ్యూచర్లో మంచి రేట్ అయితే దీనికి ఉంటుంది. ఇది ఒకటే మిగిలిందనమాట. సో దానితో ఇప్పుడు దాకా నేను ఆ పెట్ట తీసుకొచ్చి పెంచినప్పటికి ఇది ఒకటే మిగిలిందనమాట. ఎయిటెల్దో. సో మన చేతుల మధ్య కూడైతే దీని వాటము మీరు పన్ను చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఫుల్ మెట్టవడం అయితే వస్తుంది. సో డబుల్ బాడీ వస్తుంది అనమాట, డబుల్ బాడీ. సో ఇది ఒకటే మిగిలింది మనకైతే ఇప్పుడు దాకా. సెట్లు మంచి పుంజి అయితే అవుతుంది ఫ్యూచర్లో. దా దా చూసుకోవచ్చు మీరు. సో ఇదనమాట. దీన్ని మనం అయితే దాని పన్ను, దాని వాటం చూడవచ్చు. సో ఇదైతే మనకి ఇది ఒకటే మిగిలిందనమాట. పిలిస్తే వచ్చేస్తుంది. దా దా ఇదైతే ఒరుగండి జస్ట్. ఇంకా మేబీ ఇంకా 1 year ఆగాలి దీనికి మనకి మంచి స్టేజ్లో రావాలంటే. సో మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. సో దీని తల్లి అయితే ఇదేనమాట. సో దాని తల్లి ఇప్పుడు మీకు చూపించాను కదా ఒరుగు. సో ఇది వచ్చి సేమ్ పన్ను కూడా ఆ డ్యాగ్లాగా ఉంటుంది. సో పన్ను ఇదంతా ఓకే. సో మన దగ్గర అయితే ఇంతకుముందు ఒక డ్యాగ్ ఉండేది, కాకి డ్యాగ్. సో దాని కింద క్రాస్ అయింది కాబట్టి మనకు అదే దిగింది. పెద్ద పెట్ట వల్ల ఆల్రెడీ పిల్లలు అయితే చేసిందండి. సో లాస్ట్ టైం నేను ఒక షార్ట్లో చూపించాను కదా, 3 చేసి ఒక గుడ్డు అయితే ఒలిసానని. సో దీంట్లో మళ్ళీ 2 పిల్లలు అయితే గుడ్లోనే చనిపోయినాయండి. ఎందుకంటే ఆ బయటికి రాలేక చనిపోయినాయి. సో నేనైతే ఒక పిల్ల అయితే రీసెంట్గా ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టాను. సో ఆ పిల్ల అయితే మన బతికింది, లేదంటే ఇది కూడా చనిపోయేది. సో ఇది ఒక పిల్ల అయినా తొక్కిసి, ఒక పిల్ల అయితే తొక్కిసి మట్టిందండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 4 ఉన్నాయి. మొత్తం అయితే 10 గుడ్లు అయితే పెట్టాను. సో 10 గుడ్లకి మనం 4 పిల్లలు చేసింది. మేబీ 5 పిల్లలు చేసినా అప్పుడు చూపించాను కదా. సో ఆ విధంగా అయితే వస్తాయి అనమాట ఈ పిల్లలు దీనివి. సో అందువల్ల నేను కొద్దిగా ఇవి ఎన్ని ఉన్నా కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి, ఎన్ని పుట్టినా సరే. సో ఇంకా 5 గుడ్లు ఉన్నాయి. సో అవి అయిపోతే టోటల్గా దించేస్తాను పెట్టని. అక్కడ నుండి వాటర్ అయితే ఇచ్చుకోవాలి మనం.